అందరినీ ఆ పరమాత్మ ఆయనని గురించి తెలుసుకోవటానికి మనని రక్షించాలి. రక్షణ కూడా పరమాత్మని దేనికోసం కోరాలంటే, అంటే ఈ ఉపనిషత్తుల ప్రకారం నేను బాగుండాలి అని మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడు మనని మంచిగా ఉండాలనుకుంటున్నాం, అవునా? మంచిగా ఉండాలి అంటే ఏంటి? ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, దైన్య స్థితి ఉండకూడదు, తర్వాత ఎప్పుడు దేనికి లోటు లేకుండా ఉండటం, మంచిగా ఉండటం. అయితే మనం ఆ కోరిక కోరుకోవాలి, తప్పేం లేదు. కానీ ఆ కోరిక దేనికోసం కోరాలి? సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావై. దేనికోసం కోరుకోవాలి? ఇదంతా కూడా, ఈ వైభవం అంతా కూడా పరమాత్ముడిని తెలుసుకోవటానికి వాడుకోవాలి. నేను అర్థమైందా? ప్లీజ్ ఇక్కడ ఈ వైభవం అంటే ఏంటి? మనం అందరం కూడా బాగా గొప్పగా బతకాలి అనుకుంటున్నాం కదా, అవునా? మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా తినాలా, బాగా ఆరోగ్యంగా ఉండాలా, మిద్దలు మేడలు కట్టుకోవాలి, నగలు నాణ్యాలు వేసుకోవాలి. ఇవే కదా మనకు ఉన్నటువంటివి అన్నీ కూడా. ఇవి కోరుకోండి, ఎంత వైభవంగా ఉన్నా పర్వాలేదు. కానీ ఆ వైభవం అంతా కూడా, వైభవం అంటే ఏంటి? ఈ ధన సంపద, ఈ ఆరోగ్య సంపద కానీ, ఐశ్వర్య సంపద కానీ, ఆయుర్దాయ సంపద కానీ, ఇదంతా కూడా మనం దేనికి వాడుకోవాలి? ఆ పరమాత్ముడిని తెలుసుకోవటానికి వాడాలి. అర్థమైందా? ఇప్పుడు జనక మహారాజు ఉన్నాడు, ఆయన మహా ఐశ్వర్యవంతుడు, భూలోక అన్ని లోకాల్లో అతను చాలా సంపన్నుడు. కానీ ఆయనకున్న ఐశ్వర్యం దేనికి? అంతటిని ఆయన ఓన్లీ ఆయన రాజయోగం చేసి ఆ పరమాత్మని తెలుసుకోవటానికి వాడాడు. కానీ విడిగా భోగాలు అనుభవిస్తున్నట్లుగా కనపడినా ఆయన ఏ భోగము యందు నిమగ్నం అవ్వలేదు. సో అదేవిధంగా ఈ శాంతి మంత్రం అదే చెప్తోంది మనందరినీ కూడా. మీరు ఆ తేజోపదం అంటే ఆ కాంతిమయమైనటువంటి తేజోమయం అంటే ప్రకాశవంతమైనటువంటి పదము అంటే మార్గము. ఆ మార్గంలో వెళ్ళటానికి ఈ సంపదంతా వాడండిరా. ఊరికి అనవసరంగా భోగభాగ్యాల కోసం, అనుభవించడానికి కోసం, ఈ క్షీర్యమాన స్వభావం కలిగినటువంటి ఈ శరీరం కోసం వాడద్దు. క్షీర్యమాన స్వభావం అంటే ఏంటి? శరీరము పుట్టడంతో క్షీణించడం మొదలుపెట్టిపోతుంది అది కదా. అది పుడుతూనే మెల్లమెల్లగా మనం పుట్టంగానే ఆయుర్దాయం కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. ఏ విధంగా మనం అదేంటి ర్యాకెట్ వదిలినప్పుడు కౌంట్ డౌన్ చేస్తూ ఉంటాం కదా, 10, 9, 8, 7 ఇట్లా చెప్పుకుంటూ మళ్ళీ ఒకటికి వచ్చేటికి ఒక్కసారిగా వెళ్ళిపోతుంది. అట్లాగే మనం కూడా ఎప్పుడైనా కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వగానే మనం ఈ కాయాన్ని వదిలేసేయాల్సి వస్తుంది, ఈ శరీరాన్ని వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది వదలక ముందే ఈ భాగ్య సంపద అంతా, ఏ భాగ్య సంపద? శరీరం అనేటటువంటి భాగ్య సంపద, దానికి తగినటువంటి దానికి మనం కోరుకునేటటువంటి ఐశ్వర్యం అంతా కూడా పరమాత్ముడి వైపు మళ్ళించండి. మళ్ళీ ఈ తుచ్చమైనటువంటి నువ్వు ఎంత తిన్నా, ఎంత గొప్ప ఆహారం తిన్నా ఈ శరీరం నశిస్తూనే ఉంటుంది. చూడండి, శరీరము పెరుగుతుంది, నశిస్తుంది. దేనివల్ల? ఆహారం వల్లే ఈ శరీరం పెరుగుతుంది, అట్లాగే అది నశిస్తుంది కూడా ఆహారం వల్ల. ఎలా నశిస్తుంది? తినకూడని ఆహారం తినటం వల్ల, కావలసిన దానికంటే ఎక్కువగా తినటం వల్ల కూడా ఈ శరీరం నశించిపోతుంది. కాబట్టి సహనాభవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహే. ఆ పరమాత్ముడిని, ఆ లోపల ఉన్నటువంటి నిజ ఆత్ముడిని అందరం కలిసి అందుకుందాం. అది ఒకళ్ళ వల్ల కాదు, అందరం అంటే ఏంటి? గురువు శిష్యులు అంతా కలిసి. గురువు కూడా శిష్యుడి యొక్క సహకారం ప్రతిక్షణం కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆ పదంలో ఉండి నీకు చెప్పాలి కదా. ఆ పదములో అంటే ఆ తేజోవంతమైనటువంటి మార్గంలో ఎప్పుడూ నిమగ్నమై ఉండి నిన్ను ఆ మార్గంలోకి తీసుకెళ్ళాలి. అంటే పరస్పరం ఎంత సహకారం కావాలో చూడండి. సహకారం కావాలి అంటే ఆయనని నీవు ఆ మార్గంలో ఉండేందుకు సహకరిస్తూ నువ్వు కూడా ఆ మార్గంలోకి వెళ్ళటానికి నువ్వు కష్టపడాలన్నమాట. ఆ విధంగా సహనం కలిసి, ఒకళ్ళకొకళ్ళు అందరం కలిసి ఈ తేజోవంతమైనటువంటి మార్గాన్ని మనం అందుకోవాలని చెప్తోంది. మీరు అనొచ్చు, సత్వమగ్నిం స్వర్గమధ్యేషి మృత్యో ప్రబ్రూహి త్వం శ్రద్ధదానాయ మహ్యం స్వర్గలోక అమృతత్వం భజంత ఏతద్
ద్వితీయేన వృణే వరేణ మృత్యో అంటే ఇంకా అయిపోయింది. మళ్ళీ దానికి ప్రతిపదార్థం చెప్తున్నా. మృత్యో ఓ యమధర్మరాజా స్వర్గలోకంలో జీవించేవారు. స్వర్గలోకంలో ఎవరుంటారు? దేవతలు ఉంటారు. జీవించేవారు వాళ్ళు కూడా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకంతా కూడా సూక్ష్మ శరీరాలు ఉంటాయి. జీవించేవారు అమృతత్వం అమరత్వాన్ని అంటే వాళ్ళకి ఈ చావు పుట్టుకల భయం వాళ్ళకి లేదు. మనకి హార్ట్ అటాక్ వస్తుంది, లంగ్స్ కిడ్నీ ఫెయిల్యూర్ అవుతాయి, లంగ్స్ పనిచేయటం మానేసి ఇవన్నీ బాధలు మనకున్నాయి. వాళ్ళకి ఏం లేవు. చక్కటి స్వస్థమైనటువంటి శరీరం కలిగి ఉంటారు. అమరత్వాన్ని భజంతే పొందుతారు. స్వర్గం అగ్నిం స్వర్గలోకానికి తీసుకుపోగల యజ్ఞాన్ని గురించి సహత్వం నీకు అద్వేషి తెలుసు. శ్రద్ధదానాయ శ్రద్ధావంతుడనైన అహ్యం నాకు త్వం నువ్వు ప్రబ్రూహి ఉపదేశించు. ఏతత్ దీనిని ద్వితీయేన రెండవ వరంగా వృణే కోరుకుంటున్నాను. ఇక్కడ అగ్ని అంటే రెండు అర్థాలు ఉన్నాయి. అగ్ని అంటే మన మామూలుగా యాగాగ్నిలో మనం అందరం కూడా మీరు ప్రతి పౌర్ణమి నాడు మనం యజ్ఞం చేస్తూ ఉంటాం. యజ్ఞం చేసినప్పుడు అగ్ని ప్రజ్వలింప చేయటానికని ఘృతము, తర్వాత అప్పుడప్పుడు కర్పూరం, బాగా కట్టెలు కొంచెం తడిగా ఉన్నప్పుడు కర్పూరం, వీటన్నిటితోటి అగ్నిని ప్రజ్వలింపజేసి అందరి దేవతలని ఆహ్వానించి అష్టదిక్పాలకుల్ని, నవగ్రహాది దేవతలని, తర్వాత దంపతులని అందరినీ కూడా అరుంధతి, వశిష్ఠుడు అట్లా ఆది దంపతుల్ని అయినటువంటి పరమేశ్వరుని, శివుని వీళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళు ఎదుర్కొంటాం. మనం ఈ అగ్నిని ప్రజ్వలింపజేసి వాళ్ళకి అనుగుణమైనటువంటి మంత్రాలు చదువుతూ అందులో మనం ఘృతం వేసి అది హవిస్సు కింద ఈ దేవతలందరికీ మనం అర్పణ చేస్తూ మనం యజ్ఞం చేస్తున్నాం కదా. అయితే ఈ యజ్ఞము యాగాగ్ని కాకుండా ఇంకొక రకమైనటువంటి యజ్ఞం కూడా ఉంది. అదేంటి? యోగాగ్నిని ప్రజ్వలించేసేటటువంటి యజ్ఞం. అది ఇప్పుడు మనకు భగవద్గీతలో అన్ని రకాలైనటువంటి యజ్ఞాలు చెబుతూ కూడా పరమాత్ముడిని గురించి చేసేటటువంటి తపస్సుని కూడా యజ్ఞం కింద అభివర్ణింపబడింది. అక్కడ మామూలుగా భగవద్గీతలో 13వ అధ్యాయంలోనో ఎందులోనో 13 రకాల యజ్ఞాలు చెబుతూ భగవద్గీతలో ఆయన ఈ మన చేసేటటువంటి యోగాగ్నిని రగిల్చడం కూడా ఒక యజ్ఞం కింద చెప్పబడింది. సో 12 రకాల యజ్ఞాలు చెప్పడం జరిగింది. సో ఆ యజ్ఞము ఈ స్వర్గలోకాన్ని అందరూ హాయిగా నిశ్చింతగా జీవిస్తున్నారు కదా, అది పొందటానికి తర్వాత అగ్ని అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటంటే యాగాగ్ని యోగాగ్ని కాకుండా అగ్ని అంటే హరి అని కూడా అర్థం ఉన్నది. హరి అంటే మనము విష్ణుమూర్తిని హరి అంటాం. అట్లాగే హరించున్నది అంటే ఏంటి? ఏమిటి హరిస్తాడు ఆయన? విష్ణుమూర్తిని దగ్ధమైపోతుంది కాబట్టి దాన్ని హరి అని కూడా అంటారు. అట్లాగే దానికి దగ్ధం చేసేటటువంటి శక్తి ఉన్నది, నిన్ను కాపాడేటటువంటి శక్తి రెండూ ఉన్నాయి అగ్నికి. ఏ విధంగా ఆహారం నిన్ను క్షీణింపజేసి నిన్ను పోషింపజేస్తుందో అట్లాగే అగ్ని లేదనుకోండి, లోపల మనకి అగ్ని లేకపోతే మనం తిన్న ఆహారం పచనం కాదు, ఆ విధంగా మరణిస్తాం. చాలామందికి కడుపులో అల్సర్స్ రావటం కానీ, లేకపోతే కడుపులో అగ్ని సరిగా వైశ్వానరుడు సరిగా పనిచేయకపోవటం వల్ల చాలా ఆహారం అరగక మరణించేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. సో అట్లాగే ఈ అగ్నికి ఇది హరింపజేస్తుంది, అట్లాగే పోషిస్తుంది కూడా. సో అందుకని అగ్నికి ఇంకొక పేరు హరి అని కూడా అర్థం ఉన్నదన్నమాట. సరే,